రంగారెడ్డి జిల్లా కొంగర కాలనీలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలిచామని మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ తెలిపారు. బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే భువన్గిరి పార్లమెంటు స్థానం నుండి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలు పనిచేస్తారన్నారు. రచించేటటువంటి నాయకుడు అమిత్ షా గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర స్థాయి సమావేశానికి ఇక్కడికి చేస్తూ ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే గొంగరలో జరుగుతున్నటువంటి శ్లోక కన్వెన్షన్లో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. వారి సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా దానికి వ్యూహరచన చేయడానికి ఒక దిశ చూపించడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీ, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళింది, ఎందుకు మనం అనుకున్నటువంటి స్థాయిలో మేము ఎందుకు పోలేకపోయినాం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి కానీ ప్రత్యామ్నాయంగా ఆ రోజు ప్రజలు ఎందుకు చూడలేకపోయినటువంటి విషయాలు కూడా మా అంతర్గత సమావేశాల్లో మా పెద్దలతోటి కూడా అమిత్ షా గారు కూడా చర్చించారు. ఈరోజు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. నరేంద్ర మోడీ గారి కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. స్థానికంగా వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా జరిగినా రేపు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతున్నాయో నరేంద్ర మోడీని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ప్రజలు నిశ్చయానికి వచ్చారు. వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మనము కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలనేటటువంటి విషయం మార్గదర్శనం చేయడానికే ఈరోజు అమిత్ షా గారు వస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చేటటువంటి ఏదైతే ఉపన్యాసం కానీ ఆయన చూపించేటటువంటి పాట కానీ మేము ఆచరిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మేము దాదాపు 14-15 పార్లమెంట్ సీట్లు మేము కైవసం చేసుకుంటామని చెప్పి ఆలోచన చేస్తాము.